అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్కి స్వాగతం. సినిమా పాటలు పాడే గాయని గాయకులు అన్ని రకాల పాటలు పాడగలరు. మధుర గాయకులు అనిపించుకున్న వారు కూడా హాస్య గీతాలు లాంటివి పాడారు. కానీ ఒక్క స్వర్ణలతకి మాత్రం హాస్య గీతాల గాయనిగా ముద్రపడింది. చిన్నతనంలో 8 ఏళ్ల పాటు సంగీతం నేర్చుకున్నారు. దానితో పాటు నాట్యం కూడా అభ్యసించారు. పౌరాణిక నాటకాల్లో పద్యాలు చదువుతూ నటించారు. గాత్ర కచేరీలు చేశారు. అయినా తొలిసారి సినిమా కోసం పాడిన పాట హాస్య నటుడితో పాడడం వల్ల కాబోలు అలా ముద్రపడిందనిపిస్తుంది. ఆ పాట కస్తూరి శివరావుతో కలిసి మాయారంభ సినిమాలో పాడిన రాత్రి పగలనక పాట. చాలా పాటలు జనాదరణ పొందాయి. అందులో కాశీకి పోయాను రామహరి, అప్పు చేసి పప్పుకూడు సినిమాలో ఓ కొంటె బావగారు ఇలా జనాదరణ పొందిన పాటలు ఎన్నో పాడారు స్వర్ణలత గారు. అలనాటి సినిమా కథ సాంప్రదాయం ప్రకారం నాయికా నాయకులతో పాటు హాస్య జంటకు కూడా పాటలు ఉండేవి. స్వర్ణలత గారి అసలు పేరు మహాలక్ష్మి. పుట్టిన ఊరు చాలగమర్రి గ్రామం, కర్నూలు జిల్లా. ఈమె మార్చి 10, 1928లో జన్మించారు. రేడియోలో మహాలక్ష్మి గారి గాత్రం విని డైరెక్టర్ బాలచందర్ గారు ఆమెకు తొలి అవకాశం ఇచ్చారు. 7 సంవత్సరాల వయసులోనే గాయనిగా మారారు మహాలక్ష్మి. బాలచందర్ గారు ఇచ్చిన అవకాశంతో సినిమాల్లోకి వచ్చారు ఆమె. కస్తూరి శివరావు మహాలక్ష్మిని స్వర్ణలతగా ఏ క్షణాన మార్చారో గాని అప్పటి నుంచి పాటకి నైపుణ్యం పెంచుకుంటూ 500 సినిమాల్లో అనేక పాటలు పాడారు. కేరళకు చెందిన డాక్టర్ అమర్నాథ్ ఈమెను ప్రేమించి 1956లో పెళ్లి చేసుకున్నారు. వీరికి మొత్తం 9 మంది సంతానం. 6 కుమారులు, 3 కుమార్తెలు. చిన్న కుమారుడు అనిల్ రాజ్ డాన్స్ మాస్టర్గా వ్యవహరించి తల్లి మరణానంతరం పాస్టర్గా గడుపుతున్నారు. ఈమె విదేశాల్లో కూడా అనేక సంగీత విభావరుల్లో పాల్గొన్నారు. అమెరికా నుంచి తిరిగి వచ్చి చిన్న కొడుకుతో పుట్టిన ఊరికి కారులో ప్రయాణిస్తుండగా దారి కాచి గాయపరిచి ఆమె వద్ద ఉన్న 4 లక్షల నగదు, బంగారు ఆభరణాలను దోచుకోగా మార్చి 10, 1997లో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఆమె మృతి చెందారు. కాగా ఆమె పుట్టినరోజు, మరణించిన రోజు మార్చి 10 తేదీ కావడం అరుదైన సంఘటన. ఈమె కుమారుల్లో ఒకరు సినీ నటుడు ఆనంద్ రాజ్. 4 కొడుకులు అమెరికాలో డాక్టర్లు. వీరు బ్రాహ్మణులు అయినా వాళ్ళ పెద్ద కూతురు చాముండేశ్వరికి నత్తిపోతుందంటే క్రిస్టియన్లుగా మారిపోయారట. కొత్త పెళ్లి కూతురా రారా, ఓహో బావా, మార్చుకొని వంకర టింకర దోవా, కాశీకి పోయాను రామహరి వంటి ఎన్నో హిట్ సాంగ్ ఆలపించింది లెజెండరీ సింగర్ స్వర్ణలత. తెలుగు సినిమా స్వర్ణయుగ కాలంలో ఎన్నో హాస్య గీతాలు ఆలపించింది. 8 భాషల్లో పాటలు పాడిన ఆమె దాదాపు 30 సినిమాల్లో నటించింది కూడా. ఈమె పుట్టుక, చావు ఒకే రోజు జరిగాయి. ఆమె పెద్ద కుమారుడు ఆనందరాజ్ తెలుగు, తమిళ సినిమాల్లో విలన్గా ఎన్నో సినిమాల్లో నటించారు. చిన్న కుమారుడు అనిల్ రాజు పలు సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్గా పనిచేశారు. మరో 7 సంతానం డాక్టర్స్ అయ్యారు. స్వర్ణలత గారి మరణం తర్వాత ఆమె నివసించిన ఇంటిని అమ్మేయగా 100 కోట్లు వచ్చాయట. దాన్ని 9 మంది సమానంగా పంచుకున్నారు. అందులో 3 కోట్లతో ఆమె జీవిత కథపై సినిమా తీస్తున్నారని వినికిడి. ఆమె వెళ్ళిపోతూ చిన్న కుమారుడికి 3 కిలోల బంగారం ఇచ్చింది ఆమె. అంతేకాదు ఆమె అందరికీ ఎన్నో దాన ధర్మాలు కూడా చేసేదట. ఒకసారి ఆమె ముస్లిం కుటుంబ వివాహానికి వెళ్లారట. కట్నం ఇవ్వలేదని వరుడు పెళ్లే వద్దనడంతో ఆమె తన చేతికున్న 40 బంగారు గాజుల్ని ఇచ్చి ఆ పెళ్లి చేసిందట. ఆమెకు 9 మంది సంతానమైన 10 కుక్కల్ని కూడా పెంచుకునేదట. 1972లో ఆమె సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసి భక్తి గీతాలు పాడేవారట. ఆమె పాటలు పాడిన కొన్ని సినిమాలు రాత్రి పగలనక పాట, మాయారంభలో, కాశీకి పోయాను రామహరి, ఓ కొంటె బావగారు, అప్పు చేసి పప్పుకోడు, అంచెలంచెలు లేని మోక్షము, శ్రీకృష్ణార్జున యుద్ధం, తడికో అత్త ఒకింటి కోడలే, ఏమయ్యా రామయ్య, బొబ్బిలిద్దం, రుక్మిణమ్మ ఉయ్యాల చెంపాల, భలే భలే హిరణ్యకశిపుడురా, డివ్విటం. ఈ విధంగా సినిమాల్లో అనేక విశేషవంతమైన పాటలు పాడి ఎంత తన ప్రతిభను చాటుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.